హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ ఫన్ పేజ్ రివ్యూ. వీళ్ళు ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎంత చేసినా కూడా ఏదో ఒకటి తక్కువైందన్నట్టు కొంచెం సప్పగానే ఉంది ఈ సీజను. అది ఎందుకనేది అర్థం అవ్వట్లేదు. ఎంటర్టైన్మెంట్ లెవెల్‌లో గుడ్, కానీ గేమ్స్ అయితే ఏది కూడా పర్ఫెక్ట్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అనిపించట్లేదు. ఏదో తుత్తు మంత్రంగా పెడుతున్నారు గేమ్స్ అన్నీ. అని మీకు కూడా అనిపిస్తుందా? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలా, ఇమ్మాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ లేకుంటే ఇంక చచ్చూరుకునేది ఈ సీజన్ అసలు. అంతో ఇంతో కొంచెం స్కోప్ వచ్చింది కళ్యాణ్, తనూజ వల్ల, బర్నీ గారు బాండింగ్ వల్ల, అండ్ ఈ ఇమాన్యుయల్ కామెడీ వల్ల. ఇమాన్యుయల్, సుమన్ శెట్టి అలా అందరితో చెప్పుకుంటూ పోతుంటే కొంచెం కొంచెం స్క్రీన్ స్పేస్ రీతుకి, డిమన్‌కి ముందొచ్చేది, కానీ ఇప్పుడు వాళ్ళకేం రావట్లేదు. వాళ్ళ మీద హైప్ కూడా కొంచెం తగ్గింది ఈ మధ్య. ఇంకా కామెడీ లెవెల్‌లో అయితే కొంచెం ఓకేగా నడుస్తోంది. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ప్లీజ్ కమెంట్, డూ సబ్స్క్రైబ్, వాచ్ అండ్ షేర్ అండ్ ఫాలో. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. అండ్ కుక్ చెఫ్ అయితే వచ్చారు వాళ్ళకి రుచికరమైన వంటలు వండడానికి. బట్ ఇక్కడ ఇమాన్యుయల్ కామెడీ చూసారా? ఫస్ట్ రాజులు అయిన తర్వాత, మళ్ళీ కమాండర్స్ అయిన తర్వాత అంటే ప్రజల అన్నట్టు మాట్లాడతాడు. వాళ్ళందరూ తిని ఏం మిగలదని వాళ్ళు బాగానే కామెడీ సెటర్స్ చేస్తున్నారు. అది నిజమే, ఎందుకంటే అందరు ఆకలితోనే ఉంటారు అక్కడ ఫుడ్ ప్రాపర్గా ఉండదు కదా. సో చూడాలి మరి ఏమవుతుందో. థ్యాంక్ యూ.